చెప్పేదో చెప్తున్నాం అక్కడ చెప్పేదో చెప్తున్నాం. సో మీ తాత 90 ఏళ్ళు బతికిండు. 90 ఏళ్ళ తర్వాత లాస్ట్ చచ్చిపోయే 2-3 సంవత్సరాల ముందు మెమరీ అంతా పోయింది. ఓకే, 2-3 సంవత్సరాల ముందు మెమరీ ఉంది, బాగా గుర్తుపట్టి అది చేశాడు. మెల్లిమెల్లిగా ఇదేంటి అనడము, వినివర్ అనడము ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత అయిన తర్వాత మెల్లిగా బాడీ ఓ రోజు వదిలేశాడు. అయితే ఇప్పుడు మామూలుగా జన్మలు వీటి గురించి మాట్లాడినప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ పుట్టినప్పుడు సంస్కారాలు వాసనలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ అలా అని చెప్తారు. ఓకే, అంటే ఈ జన్మలోనే తన బాడీ క్షీణించిన తర్వాత మర్చిపోయాడు అన్ని. అవును అవును. లేదంటే మళ్ళీ ఆ బాడీకి ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకునేంత ఆ యొక్క కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అలా జరిగిందా? క్షీణించింది కాబట్టి ఆ సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకొని దాన్ని చెప్పడం, ఇదంతా ప్రాసెస్ జరగడం అనేది ఇప్పుడు బండి అంటే దాన్ని ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు ఇది ఒక అన్ఎండింగ్ ఎంక్వైరీ. ఇది ఇప్పుడు నేను రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ చూసిన, అది చాలా పాతది, ఇంకా పిల్లవాడు బతికే ఉన్నాడు. అతని పేరు టీటు తోరణ్ సింగ్ అని. ఎప్పుడైనా విన్నారా పేరు? తీసుకురా. టీటు సింగ్ అని ఎప్పుడైనా విన్నారా పేరు? అతను పుట్టిన 2 సంవత్సరాలకే తన ఊరు అది కాదని, తనది ఆగ్రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరు నమ్మలే. తనను ఒకరు తుపాకీతో కాల్చి చంపితే నేను మళ్ళీ పుట్టినా అని చెప్పాడు. ఆ తర్వాత నిజంగానే ఆ అబ్బాయి చెప్పినంత ఆల్మోస్ట్ సత్యంగా అనిపించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, అతను చచ్చిపోయినామే పెద్ద ఆయన, ఈ పిల్లవాడేమో చిన్న పిల్లవాడు. సో అతనికి తుపాకీ ఎక్కడ కాల్చారు, ఈ పిల్లవాడు అక్కడే శరీరానికి గాయం ఉంది. తర్వాత ఆ చచ్చిపోయిన వ్యక్తికి సంబంధించిన భార్య పిల్లలను చూపిస్తే గుర్తుపట్టాడు. వాళ్ళు అట్లా గుర్తుపడతారు. చివరికి ఆ ఎవరు చంపారో అతను గుర్తుపట్టాడు వాడు. ఇప్పుడు ఈ ఉదంతంతో ఏమనిపిస్తుంది అంటే వాడందరికి సింపుల్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను నన్ను కాల్చి చంపాను, నేను మళ్ళీ పుట్టాను, బట్ నాకు ఇది ఎట్లా జరిగిందని నాకు తెలియదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము అతను పెద్దగా అయ్యాడు. ఇప్పుడు యోగా టీచర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఆ గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువ లేవు. అప్పుడు నాకు ప్రఫౌండ్గా ఉండి ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదేంది? ఇట్లాంటి ఒక కేసు భూమి మీద చూశాను. అట్లనే కొందరు నేను క్రిస్టియన్స్లో నేను స్వర్గానికి వెళ్ళొచ్చాను, అది మనం అనుకున్నట్టు ఉండదు, అక్కడ భాష ఉండదు కానీ కమ్యూనికేటర్ ఉంటుంది, అక్కడ మనుషులు లేడు కానీ ఒక వెలుగు ఉంది, అది నాతో మాట్లాడిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చాలా రేర్గా ఇటువంటి అకౌంట్స్ ఉన్నాయి. అందుకని ఇది వ్యక్తిగతంగా మిస్టరీనే. అందుకని ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నీకు మతిమరుపు ఉందని నీకు తెలుసు, నాకు మతిమరుపు లేదని నాకు తెలుసు. అట్లా ఒకనొక ఆస్పెక్ట్లో అసలు జన్మించేది ఏది లేదో నేను తెలుసుకున్నా. అక్కడితో నా జవాబు నాకు పూర్తయింది. తద్వారా నా అన్వేషణ పోసింది. ఇక ప్రపంచంలో నా చుట్టూ ఉన్న వాళ్ళు పుట్టి మళ్ళీ మరణించిన నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది నేను అర్థం చేసుకున్నది. అందుకని ఇది ఒక్కటి వీ కెనాట్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు నువ్వు అన్నది ఏంటి? తాత పోయేలోపే అతనికి మెమరీ వీకిందన్న. ఇప్పుడే మేము పోయేలోపే పోతే వచ్చే మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ తర్వాత ఏం గుర్తుంటుంది అనేది ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి మరణించినప్పుడు సంథింగ్ వెరీ ప్రొఫౌండ్ మన కంటికి కనబడింది ఏదో మళ్ళీ ఇంకో శరీరంగా మేనిఫెస్ట్ అయ్యి ఆ మెమరీ జస్ట్ మనం సిమ్ కార్డు మార్చినట్టు, మెమరీ కార్డు మార్చినట్టు మారి టీటు సింగ్గా పుట్టిందా అన్నది. ఇప్పుడు నేను టీటు సింగ్ అని కొడితే వస్తుంది అనుకుంటా. చూడు, నాకు కూడా గుర్తులేదు, ఎప్పుడో చదివిన జ్ఞాపకం. నువ్వు చెప్తే నాకు గుర్తొస్తుంది అట్లా. నువ్వు విన్నావు అలా టీటు సింగ్ అని? టీటు సింగ్ T2 Singh story. Real story. T2 Singh, also known as Toran Singh, is an Indian man who claimed that he has been reincarnated and that he can remember his past life, making this one of the most famous intriguing cases of reincarnation, which was even made into a 1990 BBC documentary and was featured in a British magazine, Reincarnation International. ఇప్పుడు అతను what is the birthmark? Relatives noted that the T2 has a small round birthmark that look like a bullet entry wound at the site on the night temple where Suresh was shot. They
conjectured that several small birthmarks on the back of Titu's skull might be the bullet exit site. ఎక్కడైతే ఆ చనిపోయిన వ్యక్తి కాల్చారో అదే ఏరియాలో ఈ పిల్లవాడు ఒక 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 మచ్చ లాంటిది ఉన్నది. ఆ పిల్లాడు 2 ఏళ్ల వయసు నుంచి వాడేం ప్రిపేర్ చేసింది కాదు, వాళ్ళంతా పల్లెటూరులో పుట్టారు. సో ఒక ఎక్సెప్షనల్ కేసు ఉండొచ్చు, నేను దాన్ని డెనీ చేస్తలేను. ఇప్పుడు ఒక చిన్న పుట్టిన పిల్లవాడు అపారమైన ప్రజ్ఞాపాఠవాలతో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకడు పుట్టగానే వాడికి ఎంతో మెమరీ, ఏ దేశాల పేర్లు, అధ్యక్షుల పేర్లు, కొందరు ఇదేంది మన రసాయనాల పేర్లు, మూలికల పేర్లు, దాని శాస్త్రీయ నామాలు అన్నీ చెప్తారు. నేను రీసెంట్గా ఏదో షో చూసిన, అందులో ఆ పిల్ల వయసు అంటే 6 సంవత్సరాలు అంట. అప్పుడే పబ్లిషింగ్ కంపెనీ పెట్టి ఆ పిల్ల ఒక 7-8 పుస్తకాలు రాసి కోట్లు సంపాదిస్తుంది. మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతావు అసలు. ఒక 60-70 ఏళ్ళ వయసులో అట్లా మాట్లాడు. ఆమె ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు లాంచ్ మై న్యూ ప్రోడక్ట్ అనేది చెప్తుంది ఆమె. 600 సంవత్సరాలు. మనం అంటాం ఏలడంత లేదంటాం కదా, అంతే ఉంది, సూపర్ మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. దానికి పుట్టిన తర్వాత వాతావరణం ఉండడము, లేకపోతే ఏదో ఒక ఆ బలమైన థాట్ హఠాత్తుగా డిసెప్టర్ అయిపోయి అంతెందుకు. నేను ఇంకొక స్టోరీ చదివా ఊర్లో ఉన్నప్పుడు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆల్మోస్ట్ ప్రాణం కళ్ళలోకి వచ్చింది, ఇట్లా అంటే ప్రాణం వెళ్ళిపోతుంది. అప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అక్కడ బెంచ్ మీద కూర్చొని చూస్తున్నాడు. కరెక్ట్గా వాళ్ళు ఏం చేశారు అంటే దొబ్బకపోతే డోర్ తీయాలని చెప్పి అది అక్కడ ఆపారు. అక్కడ ఆపితే అప్పుడు ఇతను ప్రాణం పోయే మనిషి అతని కళ్ళలో కళ్ళు పెట్టి నేరుగా చూశాడు అనమాట. తీక్షణంగా 5-6 నిమిషాలు వాడు చూశాడు, వీడు చూశాడు, అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వీడు లాస్ట్ మూమెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసినట్టు వాడిపోయి ఇది పేపర్లో వచ్చింది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేనే అదంటే అందరు కొట్టి తరిమేసినట్టు, నువ్వేవాడు మా కొడుకు కాదని. వాడు అట్లా కొద్ది రోజుల తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. అట్లా ఇది చాలా ఫేమస్ కేసు. ఇప్పటికీ అతను ఉన్నాడు. రీఇన్కార్నేషన్ రియల్ స్టోరీ. టీటూ సింగ్ కేసులో కరెక్ట్. చూడు, నీదర్ దేర్ ఈజ్ అ స్ట్రాంగ్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ నార్ స్పెసిఫిక్ రీసెర్చ్ మెథడ్స్ దట్ కెన్ డిస్కవర్ ద మిస్టరీ ఆఫ్ రీఇన్కార్నేషన్ ఉందని చెప్పే ఆధారం ఒక్కటి లేదు భూమి మీద. హవెవర్ నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి నోన్ బై ద హ్యూమన్స్. కాబట్టి మనిషి లెవెల్లో మనం అంతా అర్థం చేసుకోలేము. ద కరెంట్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ and are far limited to perceive such paranormal phenomenon. Thus there is nothing much to conclude. అందుకని నేను నా సైడ్ నుంచి కంక్లూడ్ చేయవలసిందే. అంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, నాకు జనన మరణాలు లేవు. నేను ఏదైతే నేను అనుకుంటున్నానో అది ఖచ్చితంగా బాడీ కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ద మెమరీ. ఈ రెండింటిని చూస్తున్నవాడిని నేను. ఆ చూస్తున్నది ఎప్పటి నుంచో భూమి మీద ఉంటుంది. అట్లా దానికి పుట్టుక లేదు, మరణం లేదు అనేది నా కంక్లూజన్. ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు మా తాతకు మెమరీ పోయింది కదా, అప్పుడు కూడా ఆయన చూస్తున్న స్థితి కనుక తను కనుక పొంది ఉంటే గతంలో అది కంటిన్యూ అవుతుంది. అప్పుడు కూడా మెమరీ ఎందుకంటే చూస్తున్నది సాక్షి మెమరీ కాదు. అది తను అలా చేయడం కూడా సాక్షి అనేది మెమరీ కాదు. ఇది కూడా ప్రూవ్ చేయలేదు. సేమ్ దానికి కూడా ఇదే పెట్టచ్చు. సో ఇంటెలిజెన్స్ అండ్ దట్ ఆర్ ఫార్ లిమిటెడ్ టు పర్సీవ్ సచ్ paranormal phenomenon. Thus there is nothing much to conclude. ఇప్పుడు నేను చెప్పిన దానికి కూడా యూ కెనాట్ ప్రూవ్. నీకు తెలియాల్సిందే. తర్వాత వాట్ డస్ ద నేమ్ టిటు మీన్? సో వాట్ రీబార్న్ పర్సన్. సో తర్వాత ద మోస్ట్ ఫ్యాబులస్ రీబర్త్ పర్సన్ ఇన్ ఇండియా శాంతాదేవి, who as a child in 1930s vividly recalled details of her alleged past life, or Lugdi Devi in Mathura, leading to investigations by researchers and even a commission supported by Mahatma Gandhi. Though her case remains debated, of other notable cases like that of Titu Singh also gained fame for similarities past life memories, further fueling interest in reincarnation research within India. ఇది అన్ని దేశాల్లో అన్ని సాంప్రదాయాల్లో అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినట్టుగా ఇవి జరిగాయి. అందుకని ఇది అందరికీ జరగట్లేదుగా. ఉదాహరణకి ఒక 2 పిల్లలు ఒకటే బాడీతో, ఇప్పుడు నేను చిన్న ఫోటో తీసి పెట్టినా, నేను వీడియో కూడా చేద్దామని అనుకున్నా. నువ్వు పొద్దున చూసినవారా? 2 లెగ్స్ ఉన్నాయి, 2 తలకాయలు ఉన్నాయి. ఎంత వింత! ఈ లెగ్ వాడిది, ఈ లెగ్ ఇంకొకటిది. ఇద్దరు మాట్లాడుతున్నారు, కానీ ఇద్దరికి ఒకటే అంగం ఉంది, ఇద్దరికి ఒకటే గుండె ఉంది. ఇప్పుడు ఈ కరెక్ట్ ఛాతీ 2 భాగాలు ఇస్తే ఇటుపక్క నిప్పులు వాడిది, అటుపక్క నిప్పులు వాడిది. ఇటుపక్క అంటే వాడికి గిలిగింతలు అవుతుంది, వీడికి అయితే లేదు.
ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నారు, ఇద్దరు కలిసి ఒక పని చేయగలుగుతున్నారు. కానీ స్పర్శ వాడి కాలు తిమ్మిరెక్కితే వాడికి తెలుస్తుంది కానీ వీడికి తెలుస్తలేదు. వాళ్ళకి టూ డిఫరెంట్ స్పైన్స్ ఉన్నాయి, తర్వాత 2 డిఫరెంట్ బ్రెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది మనుషులకు లేదుగా, కానీ అది ఉందిగా. అందుకని అది ఉందని చెప్పి అందరికి అట్లే అవుతాను నీకు లేదు. సో అది ఎక్సెప్షనల్ కేసు. రామకృష్ణ పరమహంస లైఫ్లో కూడా ఇది జరిగింది. నువ్వు అందరిలాగా న్యాచురల్గా ఉంటా అంటున్నావు కదా, మరి నువ్వు నీకు సెక్స్ ఎందుకు చేయట్లే అని అడిగారంట. దాంతో ఘోరంగా ఫీల్ అయినంట. అంటే మనిషి సహజంగా ఉన్నవాడు శృంగారం చేయాలి కదా, మరి నువ్వు సహజత్వానికి అగెనెస్ట్గా ఉన్నావు కదా అన్నాడు. అంటే కొంత ఆలోచించి చాలా వ్యాకులత చెంది నిజంగా నేను సహజంగా లేనా అని ఆలోచించినంట. అదంతా హఠాత్తుగా తన ఇంటి ఎదురుగా ఒక పూల చెట్టు ఉండేదంట. ఎప్పుడు ఎర్ర పూలు వచ్చేటట్ట, దానికి పెద్ద గుబురుగా ఉండేదంట. ప్రతిరోజు దాంట్లో పూలు తెంపుకపోయి ఏదో పూజ గీజ చేసేవాడు. ఒకరోజు అదే దానికి ఒక తెల్ల పువ్వు కూడా వచ్చిందంట. అప్పుడు పరమహంస రిలాక్స్ అయ్యాడు. అంటే ఈ ప్రకృతిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అందరిలాగా నేను జన్మ తీసుకున్నా, అందరూ జన్మించిన వాడు ఆ తినవలసిందే, సంభోగం చేయవలసిందే. కానీ నేను సంభోగం చేయకున్నా నా జన్మ పరిపూర్ణం అని ఆయన డిక్లరేషన్. ఇది ఎవరిది వాళ్ళదే. ఇది ఒకరిదొకటి కాపీ కొట్టే కదా, ఇది మోస్ట్ ఎక్సెప్షనల్ కేసు. కాకపోతే వాడు కొంత అతుకొని ఉంటుంది, కానీ గుండె ఒకటిది అట్లా. సో అట్లా చాలా కేసెస్ మనకి వచ్చాయి. ఇంకోటి అవి ప్రజలందరికీ ఆసక్తికరం కాబట్టి వాటి గురించి మాట్లాడతారు. అట్లా నేనంట సరే నీకు గత జీవితం గుర్తొచ్చింది అనుకో, నేనంట పోయి ఆ జీవితం జీవించు. నాకు ఇంట్రెస్ట్ లేదు. వాడు 50 సార్లు పుట్టినా ఆ పుట్టడం అనే కాంటెక్స్ట్ మనకు వింతగా అనిపిస్తుంది, కానీ వాడు వెళ్ళి చేయవలసిన పని అదే కదా. అది ఎన్నిసార్లు పుట్టినా ఆ పనికి కొనసాగించుకొని డిసప్పియర్ అయిపోని నేనంట. అట్లా ఇది డిబేటబుల్. నాకు డిబేట్ చేసే ఆసక్తి కూడా లేదు. బట్ నేనైతే కంక్లూజన్కి వచ్చాను. దానికి లాజికల్గా, ఎంపరికల్గా, ప్రాక్టికల్గా కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఇంకా నిర్ణయం మారదు. ఎవరు చెప్పినా నేను సరే ఓకే అంట తప్ప నేను వాళ్ళతో వాదులాడను. అది పాయింట్. ఇంకా ఇంకేమన్నా చెప్పేది? అంటే ఒకవేళ తను కనుక అలా చూసే స్థితిని ముందుగానే చేసి అది తాత సంగతి తాత చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. అలా అనుకుంటే నువ్వు ఉండట్లా తద్వారా నువ్వు ఏదో ముసలిగా అయితే అప్పుడు నిజమా కాదు నీకు తెలుస్తుంది. తాత గురించి మనం ఎంతసేపు మాట్లాడినా తాతకు తెలియదు, తాతకు అక్కర్లేదు. మనం ఎంతసేపు మాట్లాడినా తాత కన్ఫర్మ్ చేయనంత వరకు మనకు నిజం తెలియదు. నేను నా గురించి మాత్రమే కన్ఫర్మ్ చేయగలను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. అట్లా ఇప్పుడు ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు అంటావు నిద్రపోయింది కూడా నాకు తెలుసుకొని అంటే తెలుస్తుంది. కానీ అట్లనే చెప్తున్నా, కొన్నిసార్లు నిద్రపోయింది తెలియదు నాకు. నేను దాన్ని ఒక అహంకారపు చేష్టగా క్లెయిమ్ చేసుకోవట్లేదు. నేను నిరంతరం ఎరుకలో ఉంటానని సత్యం. కానీ కొన్నిసార్లు నేను ప్రకృతిగా మారిపోతా, ఎగ్జిస్టెన్స్గా మిగిలిపోతా. అప్పుడు ఇక్కడ ఎవ్వరు లేడు. ఎరుక ఓవరాల్ ప్రకృతి ఎరుక ఉంటుంది అంతే. ఇక ఈ బాడీ గీడి ఏమి ఉండదు. అది కూడా స్థితి ఉంది. ఏదైనా ఇక్కడ ఒకటే ఉంది. అనేకంగా కనిపిస్తున్నా ఒక్కటే ఉంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు కదా. అంటే అనేక రూపాలుగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ మనకి సత్యం ఒకటిగానే కనిపిస్తున్నది. మనం ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. పుట్టునది ఏది, పోవునది ఏది, పుట్టునది ఏది, పోవునది ఏది, వచ్చి పోవుటకు ఆవనున్నదేది, అన్నీ కదిలినా నిశ్చలముగున్నదేది, అన్నీ కదిలినా నిశ్చలముగున్నదేది, నిశ్చలముగున్న దానికి రాకపోకలేవి, వచ్చున్నది ఏది, పోవునది ఏది. అనుకుందాం.